ఒక్క మంచి మాట చాలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి. ప్రతి విజయం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే, మీ లక్ష్యాలకు దారితీసే అద్భుతమైన తెలుగు కోర్సు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓ మంచి మాట మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గుణం ఉండాలి. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక విషయం మరణం. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఉండాలి. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు. కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు. ఎదుటివారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ సొసైటీలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీ లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని, నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. సుఖదుఖాలు అనేవి రెండూ మన జీవితంలో భాగం. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యతైనా, డబ్బైనా. నిజమైన బంధంలో నమ్మకం ఒక మూల స్తంభం. అది కదిలితే ఆ బంధం నిలబడదు. 10 మంది కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం మేలు. ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండవచ్చని నిరూపించిన జంట సీతారాముడు. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్లు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుర్తుంచుకో, ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు. ఎంతమంది ఎంగిలితో తడిచినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. ఏ బంధమైనా అనుబంధం, నమ్మకం, గౌరవం, ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ఆ బంధం నిలబడలేదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడని ఇంకొకరి ముందు నిందించకూడదు. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు.
నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావని అనడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. నిన్ను కన్నవారిని ఒంటరిని చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదేనని యాది పెట్టుకో. తోటివారిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్లకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్లే ఎక్కువ. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు. వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు ఏ రోజు అర్థం కాదు. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే మనుషుల తీరు. మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాము. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము. మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. చేజారిన ఈ క్షణాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. లేని దానిని ఆశించి ఉన్నవాటిని పాడు చేయకు. నీవు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నీవు ఆశించిన వాటిలో ఒకటని గుర్తుంచుకో. బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న అజాగ్రత్తలతో కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించగలవు. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు. పనికిరానివి పట్టించుకోకు. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలో ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడకూడదు. అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. నీది కాదు అనుకున్నది నీవు ఎంత కావాలనుకున్నా నీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. రెండు వైపులా తప్పు ఉంటేనే ఒక గొడవ ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం. కానీ క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం చిరస్థాయిగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చవచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. చెయ్యని తప్పుకు ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుదిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. పుట్టుకతోనే పిల్లల్లో ఎటువంటి గుణాలు గాని దోషాలు గాని ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ల కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ల ప్రేమ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరైనా మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు వంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలే కాని నుదుటికి రాసుకోకూడదు. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. ఈ సొసైటీలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్లకు మంచిది.
కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. తను కాలుతూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది దీపం. అలాగే కొంతమంది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతరులకు సంతోషాన్ని పంచుతారు. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో, జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తరువాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకటం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. మీరేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటి అన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు మారుతుంటాయి. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. ఒకరిపై మన ప్రేమను చూపించడానికి గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న సహాయాలు కూడా మన బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. రాముడు అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవేగకు. కాలం చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చివేయగలదు. నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు. సున్నితమైన మనసున్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఎదుటివారిని ఎప్పుడూ అవమానించకండి. వాళ్లకి కాలం కలిసి వస్తే వాళ్ల కాళ్ల గోటికి కూడా సమానం కారు. మీకు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు. మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా మసులుకోండి. మీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకండి. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుంచే వస్తాడు. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుసు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది, బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది. కానీ పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది. ధనవంతుడు కావాలన్నా, పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. నీళ్లు సముద్రంలో ఉన్నప్పటికీ, కళ్ళలో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి. రెండింటిలోనూ ఏదో తెలియని లోతు రహస్యం దాగి ఉంటాయి. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడండి, సొంతం చేసుకోండి. అదే అదృష్టమంటే. నిజమైన బంధంలో నేను అనే భావన ఉండదు. ఎల్లప్పుడూ మనము అనే భావనే ఉంటుంది. కష్టాన్ని చూసి భయంతో వెనకడుగు వేసేవారికి ప్రమాదం కనిపిస్తుంది. ముందడుగు వేసేవారికి అవకాశం దొరుకుతుంది. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది. అసూయ, అహంకారం అనేవి ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు. ఒక స్త్రీ తన జీవితంలో తను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ల కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదొస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి.
కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. వ్యక్తిత్వాన్ని వదులుకుని మరీ బంధాలను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. భార్యలు తమ అసంతృప్తిని చూపించేందుకు భర్తతో భార్య తక్కువగా మాట్లాడుతుందని, భార్యలు తమ భర్తలపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు. మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి. ఆమె ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ భార్య గొడవకు కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తద్వారా గొడవను నివారించవచ్చు. బంధం అనేది తక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువు కాదు. అది కాలంతో పెరిగే అనుభవం. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలిచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం లైఫ్ అయిపోతుంది. మీది కాని రోజు మౌనంగా ఉండండి. మీదైన రోజు వినయంగా ఉండండి. అప్పుడే మీరు జీవించినంత కాలం మీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాని అంచనా వేసిన వాళ్లే జీవితంలో విజయం సాధించగలుగుతారు. డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. ఒక స్త్రీ మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునేవాళ్లు వేరు చేసి మాట్లాడినా చాలు.